ఓకే. హ్మ్. మామూలుగా జస్ట్ నేను 2 క్లాసెస్ ఇంట్రడక్షన్ వరకు మనము కంప్లీట్ చేసుకున్నాం. అంటే అన్ని టాపిక్స్ ఏమేముంటాయి, ఎట్లా అనేసి ఈరోజు వన్ బై వన్ టాపిక్స్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ మనకి అన్నిటికన్నా ఇనీషియల్‌గా చేసేది అంటే ఎస్‌సీఓ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అంటే ప్రతి వెబ్‌సైట్‌కి ఎస్‌సీఓ అనేది కంపల్సరీ. మాక్సిమం బిజినెస్‌లన్నీ మనకి వెబ్‌సైట్ త్రూనే రిఫ్లెక్ట్ చేస్తాం కాబట్టి మాక్సిమం ఆఫ్ బిజినెసెస్ మనకి ఎస్‌సీఓ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఈ ఎస్ఈఓని యూజ్ చేసుకొని మనము ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు, అలాగే అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు, డ్రాప్ షిప్పింగ్ చేసుకోవచ్చు. ఇట్లా మనీ ఎర్నింగ్ వేస్ అన్నిటికీ కూడా మనకి ఈ ఎస్ఈఓ యూజ్ అవుతుందండి. ఇనీషియల్గా అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఎప్పుడైతే మనకి ఎస్ఈఓ ఇంట్రడ్యూస్ అయిందో ఈ ఎస్ఈఓ త్రూనే ఎక్కువగా లీడ్స్ అనేవి జనరేట్ అయ్యాయి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎస్సీఓ త్రూ లీడ్స్ జనరేట్ అవ్వడం అనేది చాలా డిఫికల్ట్ అనమాట. మ్యాక్సిమం యాడ్స్ త్రూనే వస్తున్నాయి కాబట్టి కంపల్సరీగా ఇది ఫాస్ట్గా మనకి రిజల్ట్ రావాలంటే యాడ్స్లోకి వెళ్ళాలి. అలాగే మన యాడ్స్ చూసి క్లయింట్స్ కన్వర్ట్ అవ్వాలంటే వాళ్ళకి కొంచెం ట్రస్ట్ క్రియేట్ చేయాలి కాబట్టి ఈ ఆప్టిమైజేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మన వెబ్సైట్ అనేది ఆన్లైన్లో అప్డేట్లో ఉండాలి. అలాగే సోషల్ మీడియాలో కూడా అప్డేట్ ఉండాలి. అప్పుడే క్లయింట్‌కి ట్రస్ట్ వస్తుంది. ఇవి 2 కూడా ఇంటర్‌లింకింగ్. అంటే ఒకటుంది కదా అని రెండోది మనం అవాయిడ్ చేయము. 2 ఇంటర్‌లింకింగ్. బట్ ఏఐ వచ్చి ప్రెజెంట్ ఇప్పుడున్న దాంట్లో ఎస్‌సీఓలో ఏఐ అనేది ఇంకా ఇంట్రొడ్యూస్ అయితే అవ్వలేదు. బట్ మిగతా అన్ని ఫీల్డ్స్ లైక్ ఇమేజ్ డిజైన్ చేసుకోవడము, వెబ్‌సైట్ డిజైన్ చేసుకోవడము, యాడ్స్ చేసుకోవడము ఇవి మొత్తము ఏఐ అనేది ఇంక్లూడ్ అయింది కానీ ఇప్పుడు మనం ఎస్సీఓలో చేసే ఈ పార్ట్స్ మొత్తం మాన్యువల్‌గానే చేయాలి. దీనికి ఇంకా ఆల్టర్‌నేటివ్ అనేది ఇంకా గూగుల్ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ప్రీవియస్ కంటెంట్ కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. ప్రజెంట్ కంటెంట్ వరకు మనకి యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ బ్లాగింగ్‌కి వచ్చేసరికి బ్లాగింగ్‌లో కూడా ఏఐ కంటెంట్ అలౌ చేస్తున్నారు. అంటే మనీ ఎర్నింగ్ కోసం. బట్ అది కంపల్సరీగా యూనిక్ కంటెంట్ అయ్యి ఉండాలి. ఏఐ త్రూ రాసినా కూడా అలాగే కంప్లీట్ ఏఐ జనరేటెడ్ కాకుండా మన మాన్యువల్ ఇంటరాక్షన్ కూడా ఉండాలి ఆ కంటెంట్. అలాగే దానికి ఎక్కువ ట్రాఫిక్ రావాలి. అలా వస్తేనే అప్రూవల్ వస్తుంది. లేకపోతే కంప్లీట్ ఏఐ కంటెంట్‌కి కూడా అప్రూవల్స్ ఇవ్వట్లేదు కొన్నిసార్లు. మనీ ఎర్న్ చేసుకోవాలనుకునే వాళ్ళు. ఒకవేళ మీరు బ్లాగింగ్ సైడ్ వెళ్ళి మనీ ఎర్న్ చేసుకోవాలి అనుకుంటే, మీరు కంటెంట్ మీద కొంచెం గ్రిప్ అనేది తెచ్చుకోవాలి. జాబ్ కోసం చూసేవాళ్ళు అయితే వాళ్ళకి ఆహ్, వాళ్ళు ఏ వెబ్‌సైట్‌కైతే వర్క్ చేస్తున్నారో ఆ వెబ్‌సైట్ బేస్ మీద కంటెంట్ జనరేట్ చేయడం అనేది ప్రాక్టీస్ చేసుకోవాలి. కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్ డిజిటల్ మార్కెటింగ్‌లో. ప్రీవియస్ మనకి ఈ అవసరం ఉండేది కాదు. ఎందుకంటే కంటెంట్ రైటర్స్ హ్యాండిల్ చేసేవాళ్ళు దీన్ని. బట్ ఇప్పుడు మనమే హ్యాండిల్ చేయాలి కాబట్టి కంటెంట్ అనేది ప్రాపర్‌గా రాయడము ప్రాక్టీస్ చేసుకోండి. అది ఎలా చేయాలి అనేది మనము ఈ ఎస్‌సీఓలో కంటెంట్ రైటింగ్ వచ్చినప్పుడు దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ప్రెజెంట్ మనం వెబ్‌సైట్ తీసుకొని దానికి ఎస్ఈఓ ఎలా స్టార్ట్ చేయాలి, అంటే వెబ్సైట్ డిజైనింగ్ ఎలా చేయాలి ఇవన్నీ చెప్దాం. ఫస్ట్ అసలు బేసిక్ ఎస్ఈఓ అంటే ఏంటి, ఎలా ఉంటుంది అనేది బేసిక్ క్లాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు వెబ్సైట్ డిజైనింగ్ వస్తుంది. ఎందుకంటే ఈ వెబ్సైట్ డిజైనింగ్ డైరెక్ట్గా కూడా వెళ్ళొచ్చులే కానీ బట్ మనము వెబ్సైట్ డిజైనర్స్ కాదు కాబట్టి మనకి ఎస్సీఓ గురించి నాలెడ్జ్ కావాలి కాబట్టి ఫస్ట్ మనం కొంచెం ఎస్సీఓ గురించి బేసిక్స్ తెలుసుకుంటే వెబ్సైట్ డిజైనింగ్ మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, ఈ పార్ట్లో ఇలా చేస్తే మనకి ర్యాంకింగ్ వస్తుంది అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది. అదే డిజైనర్స్ అనుకోండి, వెబ్సైట్ డిజైనింగ్ సైడ్ వెళ్ళే వాళ్ళకి ఈ పార్ట్స్ ఏమీ అవసరం ఉండదు. ఫస్ట్ అసలు ఎస్సీఓ మనకి అసలు వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ అంటే మనకి అన్నీ కలిపి వస్తాయి అనమాట. లైక్ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, కంటెంట్ మార్కెటింగ్, వీడియో మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, పేపర్ క్లిక్, అఫిలియేట్ మార్కెటింగ్, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, వాట్సాప్ మార్కెటింగ్ ఇవి మొత్తము కలిపి మనం డిజిటల్ మార్కెటింగ్ అంటాం. బట్ ఇండివిజువల్గా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ సపరేట్ మాడ్యూల్స్ అనమాట. ఓన్లీ ఎస్సీఓ చేసుకోవచ్చు, ఓన్లీ ఈమెయిల్ మార్కెటింగ్ చేయొచ్చు, ఓన్లీ మనము కంటెంట్ రైటింగ్ చేసుకోవచ్చు, ఓన్లీ లైక్ యాడ్స్ చేసుకోవచ్చు, సోషల్ మీడియా చేసుకోవచ్చు, సపరేట్ ఇండివిజువల్గా కూడా చేయొచ్చు.
ఇప్పుడు బాగా ఎక్స్‌పర్ట్ అయ్యారు మీరు యాడ్స్ రన్ చేయడం అంటే కంప్లీట్‌గా ఓన్లీ ఎవరికైతే యాడ్స్ కావాలో వాళ్ళ దగ్గర నుంచే ప్రాజెక్ట్స్ తెచ్చుకొని యాడ్స్ రన్ చేసుకోవచ్చు. మీరు ఎస్‌ఈఓలో ఎక్స్‌పర్ట్ అయితే ఓన్లీ వెబ్‌సైట్స్ తెచ్చుకొని ఎస్‌ఈఓ చేసుకోవచ్చు. ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిడ్యువల్ పార్ట్ నుంచి కూడా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు మనం ఓన్‌గా. బట్ ఆఫీస్‌లో గనుక వర్క్ చేయాలంటే ఎలాంటి ప్రాజెక్ట్స్ వస్తాయో తెలియదు కాబట్టి ఏజెన్సీలో గనుక వర్క్ చేయాల్సొస్తే ఆళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ ఇస్తారు. కొన్ని క్లయింట్స్‌కొచ్చేసి మనకి ఈమెయిల్ మార్కెటింగ్ కావాలి. కొంతమంది క్లయింట్స్‌కొచ్చేసి వాట్సాప్ మార్కెటింగ్ కావాలి. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ క్లయింట్స్ ఉంటారు కాబట్టి ఇవన్నీ ఫీల్డ్స్ మనకి జాబ్ చేసే వాళ్ళకి అవసరం అవుతది. మేము ఓన్‌గా ఫ్రీలాన్సింగ్ చేసుకుంటాము. ఓన్లీ అనుకునే వాళ్ళకి మీకు ఏ ఏదో ఒకటి 2 ప్రాపర్‌గా ఉంటే సరిపోతది. రిమైనింగ్ ఏదైనా ప్రాజెక్ట్స్ వచ్చినాయనుకోండి ఎవరైనా తెలిసిన వాళ్ళని హైర్ చేసుకొని కూడా మీరు పర్సెంటేజ్ లాగా తీసుకొని అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చనమాట. ఎవరైతే ఎక్స్‌పర్ట్ ఉంటారో వాళ్ళ చేత వర్క్ చేపించుకుంటూ మీరు అమౌంట్ అనేది తీసుకోవచ్చనమాట ఫ్రీలాన్సింగ్ సైడ్. ఇన్ కేస్ మీరు కంప్లీట్‌గా ఎక్స్‌పర్ట్ కాలేదు. జస్ట్ ఓన్లీ సబ్జెక్ట్ ఐడియా ఉంది. క్లయింట్‌ని కన్వర్ట్ చేసుకోగలము అనుకున్న వాళ్ళు సమ్ అదర్ పర్సన్స్‌ని కూడా తీసుకొని మీరు క్లయింట్స్‌ని మేనేజ్ చేసుకుంటూ వాళ్ళ చేత కూడా వర్క్ చేయించుకోవచ్చు. ఈ ఇట్లా మనకి ఎలా కన్వీనియంట్‌గా ఉంటే అట్లా కంటిన్యూ జేసుకోవచ్చు. బట్ రిమైనింగ్ కోర్స్‌లాగా మన డిజిటల్ మార్కెటింగ్ ఉండదు. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే మనకి చాలా వేస్ అయితే కనిపిస్తాయి ఎర్న్ చేసుకోవడానికి. ఇవి మనము మేజర్‌గా కనిపించేవి. ఇవి కాకుండా ఎవరికైనా బాగా డ్రాయింగ్ వేసే టాలెంట్ ఉందనుకోండి. డ్రాయింగ్ బుక్స్ క్రియేట్ చేసుకొని అమెజాన్‌లో సేల్ జేసుకోవచ్చు. లైక్ వాళ్ళే ప్రింట్ చేసి వాళ్ళే సేల్ జేస్తారు. కమిషన్ మనకిస్తారు. అట్లా వస్తది. ఆ బుక్ ఎన్ని సార్లు సేల్ అయితే అన్ని సార్లు మనకి కమిషన్ వస్తది. అట్లానే ఇంకా మనం కొన్ని ఈ సైట్స్ ఉంటాయి. మన దగ్గర నుంచి ఇమేజెస్ కొనుక్కొని వాళ్ళు ఎండ్ యూజర్స్‌కి సేల్ చేస్తూ ఉంటారు. అట్లా ఇమేజెస్‌ని డిజైన్ చేసి ఆ అకేషన్‌కి తగ్గట్టుగా సేల్స్ చేసుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్. బట్ ఇవన్నీ అంటే మేజర్ ఇన్‌కమ్ అయితే వస్తాయని ఇనిషియల్‌గా చెప్పలేము. బట్ దాంట్లో ఎక్స్‌పర్ట్ అయితే రావచ్చు కానీ, బట్ పార్ట్ టైమ్‌గా చేసుకోవడం, ఏదో కొంచెం ఇన్‌కమ్ వస్తే చాలు పాకెట్ మనీలాగా అట్లా అనుకునే వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్నవి యూజ్ అవుతూ ఉంటాయి. దాంట్లోనే ఎక్స్‌పర్ట్ అయితే ఇంకా మంచి ఛాన్సెస్ వస్తాయి. అలాగే ఓన్లీ లోగో డిజైన్ చేసుకోగలం అనుకున్నోళ్ళకి లోగో డిజైన్ చేసుకోవచ్చు క్యాన్వా యూజ్ చేసి. ఇట్లా ప్రతి పాయింట్‌లోనూ మనం ఎర్న్ చేసుకోవడానికి స్కోప్ ఉంటది. డిపెండ్స్ ఆన్ అవర్ టాలెంట్. ఇక్కడొచ్చేసి కొన్ని ఇక్కడ యాడ్ చేసాము. దీంట్లో ఏంటంటే మనకి కొన్ని టూల్స్ ఉన్నాయి. ఎస్‌ఈఓలో గూడా టూల్స్ వస్తాయి. ఆ టూల్స్ నార్మల్‌గా ఎలా యూజ్ చేస్తాం, ఏఐ వచ్చిన తర్వాత అవి ఎలా చేంజ్ అయినాయి అవి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ 2 తెలిస్తే మనకి ఈజీగా ఉంటది. ఫస్ట్ వాట్ ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది మీకు ఇంటర్వ్యూ క్వెషన్ కూడా బేసిక్ లెవెల్‌లో వస్తది. ఒక 6 మంత్స్, 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే అలా అడగరు. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని ఇట్లాంటివేమి అడగరు. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ మార్కెటింగ్ refers to use the online channels and technologies to promote the products or services. మనకేంటంటే బిజినెస్‌లో మేజర్‌గా 2 టైప్స్ అన్నమాట. లైక్ ఒకటి ప్రొడక్ట్స్, రెండోది సర్వీసెస్. అంటే ప్రొడక్ట్స్ అంటే మన దగ్గర ఏదైనా ఫిజికల్‌గా ఒక వస్తువులనేవి రిప్రజెంటేషన్ ఉంటే అవి సేల్ చేసుకుంటాం. రెండోది సర్వీసెస్. ఎవరికి ఏ రిక్వైర్మెంట్ ఉంటదో ఆ సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేస్తాం. బేసిక్‌గా ఈ బిజినెస్‌లో 2 టైప్స్. ఒకటి ప్రొడక్ట్స్, 2 సర్వీసెస్. ఈ రెండిటిని మనం ప్రమోట్ చేయడానికి యూజ్ చేసే మార్కెటింగ్ టెక్నాలజీని డిజిటల్ మార్కెటింగ్ అంటారు. ఆల్రెడీ ఈ మార్కెటింగ్ ఏం కొత్తది కాదు. ఆల్రెడీ మనకున్నదే. మనకి ప్రీవియస్‌గా మనం యూజ్ చేసే మార్కెటింగే. అదేంటంటే ఆఫ్‌లైన్‌లో ఉండేది. ఎవరికైనా ఒక ప్రొడక్ట్ సేల్ చేయాలంటే షాపులు పెట్టుకొని అక్కడి నుంచి సేల్స్ చేసేవాళ్ళు. ఎవరికైనా సర్వీసెస్ ఇవ్వాలంటే ఆఫీసెస్ పెట్టుకొని అక్కడి నుంచి వాళ్ళు చేసేవాళ్ళు. బట్ ఇక్కడేంటంటే దాన్ని ఆన్‌లైన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేశారు. మనం ఆఫ్‌లైన్‌లో ఏవైతే మనము స్ట్రాటజీస్ యూజ్ చేస్తున్నామో వాటిని మనం ఆన్‌లైన్‌లో అప్లై చేస్తాం. బట్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్‌లో ఎలా అప్లై చేయాలో ఆ ఫార్మాట్స్ చేంజ్ చేసుకోవడం. మాక్సిమం ఆల్రెడీ బిజినెస్‌లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా తెలిసే ఉంటాయి. అంటే ఇలా ఫార్మాట్స్ సేమ్ ఉంటాయి. బట్ టెర్మినాలజీ వేరే ఉన్నా వాళ్ళు యూజ్ చేసే టెక్నిక్సే మనం మాక్సిమం దీంట్లో కూడా యూజ్ చేస్తామనమాట.
మనకు అక్కడ ఏంటంటే మౌత్ పబ్లిసిటీ ఎక్కువ ఉంటది. ఒకప్పుడు ఆన్‌లైన్ లేనప్పుడు, ఎవరికి లేనప్పుడు ఏదైనా ఒక కొత్త ప్రొడక్ట్ వచ్చిందంటే మౌత్ పబ్లిసిటీ అనమాట. వాళ్ళ షాప్‌కి వచ్చే వాళ్ళందరికీ ఇట్లా ప్రొడక్ట్స్ తెచ్చాము. లేకపోతే శారీస్ వచ్చినాయనుకోండి, శారీస్ అని డ్రెసెస్ తెస్తే అలా ఇలా ఏదైనా కొత్త ప్రొడక్ట్స్ తీసుకొస్తే వాళ్ళది ఇట్లా పబ్లిసిటీ చేస్తా ఉండేవాళ్ళు. ఇప్పుడు అదే పబ్లిసిటీని మనము సోషల్ మీడియా యూజ్ చేసుకొని చేస్తున్నాము. అట్లా ఆహ్, ప్రజెంటేషన్ అనేది చేంజ్ అవుతూ వచ్చింది అంతే. ఇక్కడ వచ్చేసి దీనికి ప్రోడక్ట్‌కి, సర్వీసెస్‌కి ఏం చేస్తామంటే ఎంగేజ్‌మెంట్ క్రియేట్ చేయడానికి అంటే కస్టమర్స్‌ని ఎక్కువగా తీసుకొచ్చి మన ప్రొడక్ట్స్‌ని చూసేలాగా, మన సర్వీసెస్‌ని వాళ్ళు అర్థం చేసుకునేలాగా ఇలా ప్రమోట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ బ్రాండ్ అవేర్‌నెస్. మన బ్రాండ్ గురించి అందరికీ తెలిసేలాగా క్రియేట్ చేస్తాం. ఇవన్నీ కూడా మనం డిజిటల్ మార్కెటింగ్‌ని యూజ్ చేసి చేస్తాం. దీంట్లో వచ్చేసి ఫస్ట్ స్టెప్ ఇది సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇది మనకి వెబ్‌సైట్స్‌నికే చేస్తాం. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే మన వెబ్‌సైట్ సెర్చ్ ఇంజిన్‌లో కనిపించేలాగా చేయడం అనమాట. ఇది ఆర్గానిక్ ట్రాఫిక్ అంటారు. దీంట్లో టెర్మినాలజీ వచ్చేసి ఆర్గానిక్, పెయిడ్ అని యూజ్ చేస్తాం. మనము ఇంటర్వ్యూలో చెప్పేటప్పుడు కూడా ఈ టెర్మినాలజీ యూజ్ చేస్తేనే మనకి ఓకే. వీళ్ళకి కొంచెం సబ్జెక్ట్ తెలుసు అనేది ఎవరైతే మనల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారో వాళ్ళకి అర్థమవుతదనమాట. ఇంటర్వ్యూవర్ ఎవరుంటారో వాళ్ళకి. ఈ ఎస్‌సిఓకి ఆర్గానిక్ ట్రాఫిక్ తీసుకురావడానికి యూజ్ చేస్తాం. ఆర్గానిక్‌గా మన వెబ్‌సైట్ గ్రో అవ్వడానికి, మన బిజినెస్ గ్రో అవ్వడానికి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేస్తున్నాం. నెక్స్ట్ పెయిడ్ ట్రాఫిక్ రావడానికి వీటికేంటంటే యాడ్స్ చేస్తామనమాట. అది మనకి పెద్ద కన్సిడరేషన్‌లోకి రాదు. ఇంటర్వ్యూలో వాళ్ళు మీరు ఆర్గానిక్‌గా ఎంత ట్రాఫిక్ తీసుకురాగలరు? ఆర్గానిక్‌గా మీరు మన వెబ్‌సైట్‌ని ఎంతవరకు గ్రో చేయగలరు? ఇలాంటి మీద ఎక్కువ క్వెషన్స్ వస్తాయి. నెక్స్ట్ కంటెంట్ మార్కెటింగ్. ఈ కంటెంట్ మార్కెటింగ్ అనేది ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్‌లోనే ఒక పార్ట్. కాకపోతే సెపరేట్‌గా ఇక్కడ కంటెంట్ మార్కెటింగ్ అనేది మనకి యాడ్ చేశారు. బట్ దాంట్లోనే ఇన్‌బిల్ట్‌గా చేసేస్తాము. అవేంటంటే ఇమేజెస్ డిజైన్ చేయడము, ఇన్ఫోగ్రాఫిక్స్ డిజైన్ చేయడము, లైక్ ఆర్టికల్స్ రాయడము, వీడియో కంటెంట్, ఇట్లా మనము డిఫరెంట్ ఫార్మాట్స్‌లో బ్లాగ్స్ రాయడము, ఇట్లా డిఫరెంట్ ఫార్మాట్‌లో కంటెంట్‌ని యూజ్ చేస్తాం. దాన్ని కంటెంట్ మార్కెటింగ్ అంటాం. నెక్స్ట్ బ్లాగింగ్ ఇవన్నీ కూడా ఎస్‌సిఓలోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. అలాగే సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ని యూజ్ చేసుకొని మనం కస్టమర్స్ తోటి కనెక్ట్ అవ్వడము, వాళ్ళకి ఏమైనా డౌట్స్ వస్తే క్లియర్ చేయడము, వాళ్ళు పెట్టే కామెంట్స్‌కి రెస్పాండ్ అవ్వడము, మన ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి. ఈ సోషల్ మీడియా మార్కెటింగ్‌లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటొచ్చేసి పెయిడ్ మార్కెటింగ్, ఒకటొచ్చేసి ఆర్గానిక్. ఆర్గానిక్ అనేది అది మనం డైలీ యాక్టివిటీస్ చేస్తూనే ఉండాలి. పెయిడ్ మనకి ఎప్పుడు లీడ్స్ రిక్వైర్మెంట్ ఉంటుందో అప్పుడు చేస్తామనమాట. నెక్స్ట్ ఈమెయిల్ మార్కెటింగ్. ఈ ఈమెయిల్ మార్కెటింగ్ అనేది ఏంటంటే మనకి ఎప్పుడైతే ఈ మెయిల్స్, వెబ్‌సైట్స్ స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి ఉంది. అప్పట్లో ఇది బాగా ట్రెండింగ్. అంటే మాక్సిమం మేజర్ సోర్స్ అనమాట మార్కెటింగ్‌కి ఈమెయిల్ మార్కెటింగ్. బట్ ఇప్పుడు ఇదేంటంటే ఆటోమేషన్‌కే కన్వర్ట్ అయింది. ఆటోమేషన్‌కి ఎక్కువ ప్రయారిటీ ఉంది ఈమెయిల్ మార్కెటింగ్. నార్మల్ ఈమెయిల్ మార్కెటింగ్ అంత ప్రాపర్ రెస్పాండ్ రాదు గానీ ఆటోమేషన్స్‌కి బావుంటది. బట్ ఎక్కువగా ఈ ఈమెయిల్ మార్కెటింగ్ అనేది కామర్స్ ప్లాట్‌ఫార్మ్స్ వల్లైతే బాగా యూజ్ చేస్తారు. అది ఎట్లా యూజ్ చేస్తారు ఏంటి అనేది మనం ఈమెయిల్ మార్కెటింగ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. అంటే ఎక్కువగా లీడ్స్‌కి వాళ్ళని అప్డేట్ చేయడానికి, వాళ్ళతోటి ఎక్కువ అటాచ్‌లో ఉండడానికి కస్టమర్స్ తోటి ఈ ఈమెయిల్ మార్కెటింగ్ అనేది మనకి కామర్స్ వెబ్‌సైట్స్‌లో బాగా యూజ్ చేస్తాం. నెక్స్ట్ పేపర్ క్లిక్. పేపర్ క్లిక్ అంటే ఇది మనకి అడ్వర్టైజ్‌మెంట్. గూగుల్ యాడ్స్. దాన్ని సెర్చ్ ఇంజిన్ యాడ్స్ అని అంటాం. పేపర్ క్లిక్ అంటాం. మనకి ఇది అమౌంట్ ఉన్నంత వరకే ఇది రన్ అవుతుంది. లేకపోతే లేదు. తర్వాత నెక్స్ట్ ఈ అఫిలియేట్ మార్కెటింగ్. మాక్సిమం బిజినెస్ ఓనర్స్ అందరూ అంటే పెద్ద పెద్ద బిజినెస్ ఓనర్స్ అందరూ ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఇది మనకి కొన్నిసార్లు కొన్ని కంపెనీస్ వాళ్ళు రిక్వైర్మెంట్ అడుగుతారు. అఫిలియేట్ మార్కెటింగ్ గురించి చేయగలిగిన వాళ్ళు జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయని. పని చాలా రేర్ అనమాట ఇవి జాబ్‌కి. బట్ ఇది ఓన్‌గా ఇన్‌కమ్ ఎర్న్ చేసుకోవడానికి. మన ఇండియాలో అంతగా లేదు గానీ, ఫారిన్ కంట్రీస్‌లో మాక్సిమం చాలామంది ఈ అఫిలియేట్ మార్కెటింగ్‌ని యూజ్ చేస్తారు. మనం ఇండివిడ్యువల్‌గా ఎవరైతే అఫిలియేట్ మార్కెటింగ్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ కంపెనీస్‌తో కాంటాక్ట్ అయ్యి, మనం లాగిన్ అయ్యి, అక్కడి నుంచి మనము వాళ్ళ అప్రూవల్ తీసుకున్న తర్వాత వాళ్ళ ప్రోడక్ట్‌ని ప్రమోట్ చేస్తే మనకి అమౌంట్ వస్తది. రెండోది ఏంటంటే మీడియేటర్స్ ఉంటారు. లైక్ అంటే
ఒక మనకి ఓనర్స్ ఎవరితో సంబంధం లేదు. జస్ట్ ప్రొడక్ట్స్ ఉంటాయి. మీడియంలో మనం వెళ్ళేసి లాగిన్ అయ్యి అక్కడి నుంచి మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని మనం సేల్ చేసుకుంటాం అనమాట. అప్పుడు ఈ మీడియేటర్ ద్వారా మనకి డబ్బులు వస్తాయి. క్లయింట్తో మనకు సంబంధం ఉండదు. బట్ ఆ క్లయింట్స్ ఏమో వాళ్ళ ప్రోడక్ట్స్ అన్ని అందులో యాడ్ చేస్తారు. మనం వెళ్ళి అక్కడి నుంచి ప్రోడక్ట్స్ తెచ్చుకొని సేల్ చేసుకుంటాం. ఇట్లా 2 టైప్స్ అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. లైక్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేయాలంటే మనము సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి మనకి కనుక ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో యూట్యూబ్లో ఇలా ఉంటే అక్కడ కూడా మనం ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ లాగా చేసుకోవచ్చు. లైక్ దాంట్లోని అఫిలియేట్ మార్కెటింగ్ని కూడా యూస్ చేసి అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంతవరకు మనకి ఎవరు లేరనుకోండి, ఇక ముందు మనం తెచ్చుకోవచ్చు. కానీ ఒకప్పుడు మనకి ఏం రాయాలి, ఎలాంటి ఇమేజెస్ చేయాలి, ఎలా చేస్తే వ్యూవర్స్ వస్తారు, ఒక ఐడియా గాని చెప్పేవాళ్ళు తక్కువ. అలాగే మనము చేయాలన్నప్పుడు కొన్ని రోజులు ఎవరైనా హెల్ప్ చేస్తారు కానీ ఎక్కువ లాంగ్ లైఫ్ మనకి ఎవరు హెల్ప్ చేయరు. అట్లా ఎవ్రీ టైం కొత్త కొత్తవి రావాలి అంటే కొంచెం తెలియని వాళ్ళు, ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉంటారు. అంటే కొత్త కొత్త ఐడియాస్ రాక, లేకపోతే కొత్తగా ఎలా క్రియేట్ చేయాలి. కానీ దానికి సొల్యూషన్ ఏంటంటే మనం ఏఐ టూల్స్‌ని యూజ్ చేసి జనరేట్ చేసుకోవచ్చు. అది ఇప్పుడున్న అడ్వాంటేజ్ ఇప్పుడున్న వాళ్ళకి. అసలు ఏ స్కిల్ లేనోళ్ళు కూడా ఏఐ టూల్స్‌ని యూజ్ చేసి కంటెంట్ ఏం రాయాలో తెలియకపోయినా జస్ట్ ఒక చిన్న ఐడియా, సరే నేను ఇలాంటి కంటెంట్ చేయాలనుకుంటున్నాను అంటే ఐడియాకి తగ్గట్టుగా కంటెంట్ తీసుకోవచ్చు. ఐడియాకి తగ్గట్టుగా వీడియోస్ చేసుకోవచ్చు. ఇమేజెస్ చేసుకొని మనం సోషల్ మీడియాస్లో అప్లోడ్ చేసుకొని ఫాలోవర్స్ని ఇంక్రీజ్ చేసుకొని కూడా మనం ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు. అది కాకుండా ఈ అఫిలియేట్ మార్కెటింగ్ చేయడానికి ఎస్సీఓ కూడా యూజ్ అవుతుంది అనమాట. ఎస్సీఓ త్రూ కూడా చేసుకోవచ్చు. ఇట్లా మనకి చాలా వేస్ ఉంటాయి. అలాగే మీకు ఇంకా అమౌంట్ పెట్టి కూడా యాడ్స్ రన్ చేసుకొని కూడా మనం ఈ ప్రోడక్ట్స్ని సేల్ చేసి కమిషన్ ఎర్న్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ కమిషన్ ఇచ్చే ప్రోడక్ట్స్ ఉన్నాయనుకోండి, అలాంటి వాటికి యాడ్స్ కూడా రన్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లోకి డ్రాప్ షిప్పింగ్ వస్తుంది. డ్రాప్ షిప్పింగ్ అంటే లైక్ మనం ఒక ఈ కామర్స్ బిజినెస్ అనమాట. కాకపోతే మన దగ్గర ప్రోడక్ట్స్ ఉండవు, లైక్ మనం ఏమి షిప్పింగ్ చేయము, మనకి ఏం సంబంధం లేదు, జస్ట్ ఆ ప్రోడక్ట్స్ని సేల్ చేస్తాం. లైక్ ఇట్లా అదేంటంటే డ్రాప్ షిప్పింగ్ అనేది మనం ఓన్గా అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవడానికి యూజ్ చేసుకునేది. ఫస్ట్ మనము ఈ ఎస్సీఓ కంప్లీట్ చేసుకున్నాక ఇవన్నీ ఎలా చేయాలనేది అప్పుడు ఈజీగా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిన టాపిక్ వాట్ ఈస్ ఎస్సీఓ. ఈ ఎస్సీఓ అనేది మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా వస్తుంది ఫ్రెషర్స్కి 1 year అట్లా. వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అట్లా ఈ క్వశ్చన్ అయితే వస్తుంది, వాట్ ఈజ్ ఎస్సీఓ అని. ఇక్కడ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఇది డిజిటల్ మార్కెటింగ్ లో ఒక ఫస్ట్ మాడ్యూల్. లైక్ ఇట్ ఈస్ ప్రాసెస్ ఆఫ్ ఆప్టిమైజింగ్ ద వెబ్సైట్స్ టు ర్యాంక్ హయ్యర్ ఇన్ సెర్చ్ ఇంజిన్. ఈ సెర్చ్ ఇంజిన్ అంటే ఈ గూగుల్ ఇది మనకి ఒక లైక్ ఒక వెబ్సైట్, ఇది లైక్ యాక్ట్ యాజ్ సెర్చ్ ఇంజిన్. ఇక్కడ మనకి టాప్ ర్యాంక్ లో రావాలన్నమాట. అండి హలో, నేను ఆ లింక్ పెడతాను క్లాస్ ది, ఒకసారి ఇప్పుడు జాయిన్ అవ్వండి. 7కి పెట్టి మర్చిపోయాను ఇది వినడం వల్ల. ఇప్పుడు జాయిన్ వినండి అసలు ఏం చెప్తుందో, తర్వాత చూద్దాం. మ్యూట్ లో పెట్టుకోండి. మనం ఈ పేజీని వచ్చి మనకి సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజీ అంటాం. ఇక్కడ మనకి ఇక్కడ ఒక కీవర్డ్ అనేది యాడ్ చేసాము. ఈ కీవర్డ్ని యాడ్ చేసి ఇక్కడ రిజల్ట్ అనేది వచ్చింది. ఈ రిజల్ట్లోకి మన వెబ్సైట్ని తీసుకురావాలి అంటే
మనం ఈ కీవర్డ్ని యూజ్ చేసుకొని మన వెబ్సైట్లో కంటెంట్ రాసుకోవాలి. అలాగే ఈ ఈ కీవర్డ్ని బేస్ చేసుకొని మన వెబ్సైట్ డిజైనింగ్ కూడా చేసుకోవాలన్నమాట. అంటే ఫస్ట్ మనం రియల్ ఎస్టేట్ అనుకోండి, రియల్ ఎస్టేట్కి ఎలాంటి థీమ్స్ కావాలి, ఇట్లా ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేసుకుంటాం. అదే మనం కంపెనీలో వర్క్ చేస్తుంటే ఆల్రెడీ వెబ్సైట్ డిజైన్ అయిపోయి ఉంటుంది, అంతా కంటెంట్ రాసి ఉంటుంది, తర్వాత మనకి ఇస్తారు ఎస్సీఓ చేయమని. బట్ మనమే ఓన్గా ఏదన్నా చేయాలి అనుకుంటే, మనం ఓన్గా ఒక వెబ్సైట్ డిజైన్ చేసుకోవాలనుకుంటే మనకు బేసిక్ ఐడియా అనమాట. ఫస్ట్ మనం దేని గురించి చేయాలనుకుంటున్నాం. కొంతమంది ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిన కొన్ని వెబ్సైట్స్ క్రియేట్ చేసుకుని అక్కడి నుంచి వాళ్ళు లీడ్ జనరేషన్ చేసుకుని వాళ్ళకి ఏం ఉండదు అనమాట. వాళ్ళు ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్కి కనెక్ట్ అయి ఉంటారు, వాళ్ళకి లీడ్స్ ఫార్వర్డ్ చేస్తుంటారు. వాళ్ళేమి డైరెక్ట్గా రియల్ ఎస్టేట్లో చేయరు. ఇట్లా లీడ్స్ అనేవి జనరేట్ చేసుకుంటూ ఉంటారు. ఈ లీడ్స్ జనరేట్ చేయాలంటే ఆర్గానిక్గా రావాలి అంటే మనం ఈ కీవర్డ్ యూజ్ చేసినప్పుడు మన వెబ్సైట్ అనేది ఇక్కడ రావాలి. ఇక్కడ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఫస్ట్ పేజీలో అందరూ హై ప్రయారిటీ ఇస్తారు కాబట్టి ఇక్కడ నుంచి వచ్చే లీడ్స్ని ఆర్గానిక్ లీడ్స్ అంటారు. మనం ఎస్ఈఓ ఎందుకు అంటే మన వెబ్సైట్ని సెర్చ్ ఇంజన్ రిజల్ట్ పేజ్ ఎస్ఈఆర్పి పేజ్లో ఫస్ట్ పొజిషన్లో రావడానికి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని చేస్తాము. దీన్ని మనం ఏం బేస్ చేసుకొని ఆప్టిమైజ్ చేస్తామంటే కంటెంట్ ఫస్ట్, కీవర్డ్స్, వెబ్సైట్ స్ట్రక్చరు, వెబ్సైట్ పెర్ఫార్మెన్స్, ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి. ఇవన్నీ బేస్ చేసుకొని వచ్చే ట్రాఫిక్ని మనము ఆర్గానిక్ ట్రాఫిక్ అంటాం. ఈ ఎస్ఈఓ చేయడం వల్ల ఏమవుతుందంటే మన వెబ్సైట్ అందరికీ విజిబుల్ అవుతుంది అనమాట. అది మన సెర్చ్ ఇంజిన్ యొక్క హై ప్రయారిటీ. ఎస్ఈఓ చేయడం వల్ల మన వెబ్సైట్ అనేది ఫస్ట్ పేజీలో టాప్ పొజిషన్లో వస్తుంది, అలాగే అందరికీ విజిబుల్ అవుతుంది, ఆర్గానిక్ ట్రాఫిక్ వస్తుంది, లీడ్స్ వస్తాయి, కన్వర్షన్స్ వస్తాయి, అలాగే బ్రాండ్ అవేర్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ వై ఎస్ఈఓ అంటే మనం ఎస్ఈఓ అంటే ఏంటి అని చూసాము. తర్వాత వై ఎస్ఈఓ, ఎస్ఈఓ ఎందుకు చేస్తామంటే ఇప్పుడు ఆల్రెడీ వాట్ ఈజ్ ఎస్ఈఓలు అని ఆల్మోస్ట్ కవర్ అయింది. మన వెబ్సైట్ విజిబిలిటీ ఇంక్రీజ్ అవ్వడానికి, అలాగే మన క్రెడిబిలిటీ ట్రస్ట్ పెరగడానికి. ఇప్పుడు మనం ఒక ఫస్ట్ స్టార్ట్ చేసాము, మనం ఎవరో మార్కెట్లో లేదు, ఇప్పుడు వచ్చేసి మనం ప్రమోట్ చేయగానే ఏం చేస్తారు, డైరెక్ట్గా ఫస్ట్ వీళ్ళు కరెక్టా కాదా, వీళ్ళు ఏంటి, వీళ్ళ స్టేటస్ ఏంటి అనేది మనకు వచ్చే క్లయింట్స్ చెక్ చేస్తారు. అప్పుడు మనం ఆన్లైన్లో ప్రాపర్గా విజిబిలిటీ లేదంటే వాళ్ళు మనం జెన్యున్ అయినా కూడా వాళ్ళు నమ్మలేరు. ఎందుకంటే ఈరోజు ఉన్న సిచ్యువేషన్ అలాంటిది, ఎవరు ఎలా చీట్ చేస్తారో అనేది తెలియదు. చాలా వరకు ఆఫీసెస్ పెట్టే అందరి దగ్గర అమౌంట్ తీసుకొని జాబ్స్ ఇస్తామనేసి ఒక 2 months 3 months రన్ చేసి అందరూ పేమెంట్స్ అయినాక వాళ్ళ అమౌంట్ టార్గెట్ రీచ్ అయిపోగానే తెల్లారి వెళ్ళేసరికి ఆఫీస్ క్లోజ్ చేస్తారు. అట్లాంటివి కొన్ని వందలు జరుగుతాయి హైదరాబాద్లో. అట్లా ఎవరిని నమ్మలేవు. ఇంకా ఆన్లైన్ అంటే చాలా వరకు నేను విన్నవే, స్టూడెంట్స్ని పేమెంట్ తీసుకొని ఒక 1 week 10 days క్లాసెస్ చెప్పినాక ఇంకా వాళ్ళు ఇంకా కాంటాక్ట్ అవ్వరు అనమాట వాళ్ళకి. ఇంకా అట్లా కూడా చాలామంది చీట్ చేశారు. ఇట్లాంటి చాలా ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా మనం ఓవర్కమ్ చేయడానికి ఏంటంటే మనం ట్రస్ట్ని క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏ బిజినెస్ అయినా జెన్యున్గా బిజినెస్ చేసేవాళ్ళు ట్రస్ట్ క్రియేట్ చేసుకోవాలి. ట్రస్ట్ క్రియేట్ చేయాలంటే మనకి ఆర్గానిక్గానే మనకి అవుతుంది. అదేంటంటే లైక్ మన వెబ్సైట్ని ఎస్ఈఓ చేయడము, రివ్యూస్ రాసుకోవడము, మన ప్రోడక్ట్స్ని అన్ని వెబ్సైట్స్ ఉంటాయి లైక్ బ్లాగింగ్ సైట్స్ కానీ, లైక్ ఇన్ఫోగ్రాఫిక్ సైట్స్, ఇట్లా డిఫరెంట్ సైట్స్లో మనం ప్రమోట్ చేస్తే ఏంటంటే అవి కూడా ఇండెక్స్ చేస్తాయి మన వెబ్సైట్ని. అప్పుడు ట్రస్ట్ అనేది పెరుగుతుంది. అలాగే ఈ ఎస్ఈఓ అంటే మనకి ఆర్గానిక్గా ట్రాఫిక్ తీసుకొస్తుంది. మనము దీనికి అమౌంట్ ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వర్క్ చేస్తే సరిపోతుంది. అలాగే మనకి గూగుల్ అల్గారిథం కూడా ఆర్గానిక్ ట్రాఫిక్కి హై ప్రయారిటీ ఇస్తుంది. మన పెయిడ్ ట్రాఫిక్ కన్నా ఆర్గానిక్గా కనుక మనకి ఎక్కువ ట్రాఫిక్ వస్తుందంటే మన వెబ్సైట్ ఈజ్ ట్రస్టబుల్ అని చెప్పి మనకు హై ప్రయారిటీ ఇస్తుంది అనమాట సెర్చ్ ఇంజిన్లో టాప్లో రావడానికి. అలాగే ఇంకొకటి నెక్స్ట్
టార్గెటెడ్ ఆడియన్స్‌ని రీచ్ అవ్వడానికి యూజ్ అవుతది. అలాగే లాంగ్ టర్మ్ రిజల్ట్ ఇస్తది. అంటే మనము పెయిడ్ యాడ్స్‌లోకెళ్ళామనుకోండి, పెయిడ్ యాడ్స్‌లో మనం అమౌంట్ ఎంతసేపు పడితే అంతవరకే యాడ్ రన్ అవుతది. అంతవరకే మనకు లీడ్స్ ఒస్తాయి. అదే ఈ ఎస్‌సిఓ చేయడం వల్ల ఒకసారి ఇండెక్స్ అయింది అంటే మనకి చాలా రోజుల వరకు ఆ రిజల్ట్ అలానే ఉంటది. కొన్ని రోజులు ఎస్‌సిఓ ఆపేసినా కూడా పెద్ద ఎఫెక్ట్ ఉండదు. కానీ ఎక్కువ రోజులు గనక ఆపేసామంటే అది డౌన్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతది. ఎందుకంటే మన కాంపిటీటర్స్ ఆల్వేస్ చేస్తూనే ఉంటారు కాబట్టి ఎస్‌సిఓ దానికి ట్రాఫిక్ తెచ్చుకుంటూ వాళ్ళు బ్యాక్ లింక్స్ క్రియేట్ చేసుకుంటూ వాళ్ళ డొమైన్ అథారిటీ ఇంక్రీజ్ చేసుకుంటూ ఇలా వాళ్ళు ముందుకెళ్తారు. అప్పుడు మన వెబ్‌సైట్ అనేది డౌన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఒకసారి డౌన్ అయిన తర్వాత మళ్ళీ మనం దాన్ని ఎస్‌సిఓ చేసి మళ్ళీ టాప్‌కి తీసుకెళ్ళాలి అంటే మనం చాలా స్ట్రగుల్ చేయాలి. అంత ఈజీ కాదు. ఏదో కొత్త వెబ్‌సైట్‌ని స్టార్ట్ చేసినప్పుడు చాలా ఫాస్ట్‌గా వస్తది. అదే ఒకసారి డౌన్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసామంటే అది చాలా టైం తీసుకుంటది మనకి టాప్‌లోకి రావడానికి. ఇంట్లో ఫైనల్‌గా మనం ఎస్‌సిఓ ఎందుకనంటే మన బిజినెస్‌ని గ్రో చేసుకోవడానికి ఉన్న వేస్ అన్నమాట ఇవన్నీ. ఎస్‌సిఓ ఎందుకు యూజ్ చేస్తామంటే లైక్ ఆర్గానిక్ ట్రాఫిక్ తెచ్చుకోవడానికి, లైక్ మన బిజినెస్‌ని ట్రస్ట్ క్రియేట్ చేసుకోవడానికి, టార్గెట్ ఆడియన్స్‌ని రీచ్ అయ్యి అలాగే లాంగ్ టర్మ్ రిజల్ట్ మీద కాన్సంట్రేట్ చేయడానికి వీటన్నిటికి మనకు ఎస్‌సిఓని యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ ఎస్‌సిఓని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం? ఎస్‌సిఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్‌లో వెబ్‌సైట్‌ని ఆప్టిమైజ్ చేయడానికి, కంటెంట్ మార్కెటింగ్ చేయడానికి, కామర్స్‌లో ప్రొడక్ట్ పేజెస్‌ని ఆప్టిమైజ్ చేయడానికి, లోకల్ లిస్టింగ్స్ అంటే లోకల్ ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి. లైక్ గూగుల్ మై బిజినెస్ ప్లేస్ అని, లైక్ ఇంకా యెల్లో పేజెస్ అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ లోకల్ లిస్టింగ్ సైట్స్ ఉంటాయి. అక్కడ ఆప్టిమైజ్ చేయడానికి అండ్ సోషల్ మీడియా వీటన్నిటిలోనూ మనం ఈ ఎస్‌సిఓని యూజ్ చేస్తామనమాట. ఇక్కడొచ్చేసి మనకి ఆహ్, యాక్చువల్‌గా ఎస్‌సిఓ అనేది 3 టైప్స్ ఉన్నది. మేజర్‌గా ఎస్‌సిఓ లైక్ వైట్ హ్యాట్ ఎస్‌సిఓ, బ్లాక్ హ్యాట్ ఎస్‌సిఓ, గ్రే హ్యాట్ ఎస్‌సిఓ. ఇందులో మనం చేసేది ఓన్లీ ఈ వైట్ హ్యాట్ ఎస్‌సిఓ మాత్రమే. ఈ ఈ క్లా ఎవరు చేసినా ఈ డిజిటల్ మార్కెటింగ్ మొత్తం కంప్లీట్‌గా వైట్ హ్యాట్ ఎస్‌సిఓ అని. బ్లాక్ హ్యాట్ ఎస్‌సిఓ అండ్ గ్రే హ్యాట్ ఎస్‌సిఓ అనేది ఇవి 2 అన్ఎథికల్ ప్రాసెస్. కొన్ని బ్లాక్ హ్యాట్ ఎస్‌సిఓ జాబ్స్ కూడా పడతాయి మీకు. బట్ అవి ఇల్లీగల్‌గా చేసుకునేవి. వాటిని అంత ప్రయారిటీ ఇవ్వకపోవడమే మంచిది. కానీ చాలా రేర్‌గా పడతాయన్నమాట. బ్లాక్ హ్యాట్ ఎస్‌సిఓ టెక్నిక్స్. బట్ ఇవి ఎందుకు తెలియాలంటే ఒక బిజినెస్ ఓనర్‌కి వాళ్ళ ఎంప్లాయీస్ ఎలా వర్క్ చేస్తున్నారో తెలుసుకోవడానికి ఆహ్, ఈ డిఫరెన్సెస్ ఎలా చేస్తే వైట్ హ్యాటే, ఎలా చేస్తే బ్లాక్ హ్యాటే, ఎలా చేస్తే ప్రాపర్ రిజల్ట్ వస్తది, ఎలా చేస్తే రాదు. ఇవన్నీ తెలియాలి. అలాగే ఒక ఎంప్లాయీగా మనకు తెలియకుండా ఒకవేళ బై మిస్టేక్ మనం చేసామంటే వెబ్‌సైట్‌కి బ్యాడ్ రిజల్ట్ వస్తది కాబట్టి, పెనలైజ్ అవుతది కాబట్టి, మనం కూడా దాని గురించి కొంచెం అవేర్‌నెస్ ఉంటే బెటర్ అనమాట. ఇప్పుడు మనం చేసే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ వైట్ హ్యాట్ ఎస్‌సిఓ కిందకొస్తది. కంప్లీట్ ఆపోజిట్ బ్లాక్ హ్యాట్ ఎస్‌సిఓ అనమాట. వైట్ హ్యాట్ ఎస్‌సిఓకి బట్ గ్రే హ్యాట్ ఎస్‌సిఓది మిక్సింగ్ విత్ వైట్ హ్యాట్ అండ్ బ్లాక్ హ్యాట్ ఎస్‌సిఓ. బట్ అయినా కూడా ఇవి 2 గూగుల్ అల్గారిథం అనేది అనలైజ్ చేస్తది. మనము ఈ టెక్నిక్స్‌ని గనక యూజ్ చేస్తే. వీటి గురించి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జస్ట్ వాటి మీద ఒక ఐడియా ఉంచండి. బట్ ఒక 10-15 ఆర్ 20 ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే మేబీ 1 ఆర్ 2 పర్సన్స్ అడుగుతారు. మీకు ఐడియా ఉందా బ్లాక్ హ్యాట్ మీద ఐడియా అనేసి. బట్ కాన్సెప్ట్స్ తెలుసు అని చెప్పొచ్చు. అంటే ఏమేమి వస్తాయి బ్లాక్ హ్యాట్ ఎస్‌సిఓ కిందకి ఎలా చేస్తే. ఎందుకంటే వాళ్ళకి అవేర్‌నెస్ ఇన్ కేస్ మీరు కీవర్డ్ స్టఫింగ్ అనేది బ్లాక్ హ్యాట్ ఎస్‌సిఓ కిందకొస్తది. కీవర్డ్ స్టఫింగ్ అంటే ఏంటంటే మనకి కీవర్డ్స్ పర్టిక్యులర్‌గా మెన్షన్ చేశారు గూగుల్ వాళ్ళు. లైక్ మనం ఒక ఆర్టికల్ రాస్తున్నామంటే 1-2% మాత్రమే కీవర్డ్ డెన్సిటీ ఉండాలన్నమాట. 2% కన్నా ఎక్కువ అయితే అది బ్లాక్ హ్యాట్ కిందకి తీసేసుకుంటది. ఒకవేళ అది తెలియక మనం ఎక్కువ కీవర్డ్స్‌ని గనక యూజ్ చేసామంటే మనం రాసిన కంటెంట్ మనకి మనం కరెక్టే అనుకుంటాం. కానీ గూగుల్ అల్గారిథం అది రాంగ్‌గా తీసుకుంటది. ఒకవేళ
మ్యానిపులేట్ చేస్తున్నారని చెప్పి మన వెబ్సైట్ని పెనలైజ్ చేస్తుంది. దానికోసం అనేసి మనం ఇవన్నీ కూడా కొంచెం ప్రాపర్గా నాలెడ్జ్ అనేది తెచ్చుకోవాలి వీటికి. ఇవి వచ్చి మొత్తం ఇక్కడ కొన్ని జస్ట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాము. దీనికి థియరీ కూడా ఇంకా ఉంది. నేను అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంటాయి. అండ్ మొత్తం మెటీరియల్ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి కీవర్డ్ స్టఫింగ్, క్లోనింగ్, క్లాకింగ్ అండ్ లింక్ ఫార్మాటింగ్, ఇవన్నీ కూడా మన సెర్చ్ ఇంజిన్ గైడ్ లైన్స్ని వైలేట్ చేయడం. బట్ ఇది ఈస్ హార్మ్ఫుల్ అవర్ వెబ్సైట్ ర్యాంకింగ్. అలాగే గ్రే హ్యాట్ అనేది కూడా కాంబినేషన్ ఆఫ్ వైట్ హ్యాట్ అండ్ బ్లాక్ హ్యాట్. ఇది కూడా గూగుల్ వెబ్ మాస్టర్ గైడ్ లైన్ని వైలేట్ చేయడమే. జస్ట్ ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్కి ఇక్కడ మనం జస్ట్ ఐడియా కోసం ఇచ్చాం. కానీ ఎవరైనా మిమ్మల్ని ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగినా కూడా మీకు వైట్ హ్యాట్ మీదనే ఎక్స్పీరియన్స్ ఉంది, వైట్ హ్యాటే చేస్తున్నాము, బ్లాక్ హ్యాట్ గురించి ఐడియా ఉంది, జస్ట్ ఈ టాపిక్స్ దాంట్లో వస్తాయి, ఇలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ బేసిక్, ఇక్కడ మనకి వెబ్సైట్ డిజైన్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చేసి మనకి కంటెంట్ ఎలా ఉండాలి, కీవర్డ్స్ ఎలా ఉండాలి, ఈ వెబ్సైట్ స్ట్రక్చరు, ఇవన్నీ మనకు తెలియాలన్నమాట. ఒకవేళ వెబ్సైట్ డెవలపర్ కనుక డెవలప్ చేసి ఇచ్చినా కూడా ఆ వెబ్సైట్ కరెక్ట్గా ఉందా లేదో కూడా మనం ఐడెంటిఫై చేయాలి. కానీ యాజ్ ఎ ఫ్రెషర్స్గా అది కష్టము, అంటే ఫాస్ట్గా ఐడెంటిఫై చేయలేరు దాన్ని. మరి ఒక 2-3 వెబ్సైట్స్ మీరు కనుక చెక్ చేస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది ఆ వెబ్సైట్ కరెక్ట్గా ఉందా లేదా అని. డెవలపర్స్ ఎలా డెవలప్ చేసినా దాన్ని మీరు ఫైండ్ అవుట్ చేసి ఇది ప్రాపర్గా లేదు, దీన్ని ఇలా చెయ్యాలి అనేది మనము గూగుల్కి తగ్గట్టుగా మోడిఫై చేయించాలి ఆ వెబ్సైట్ని. ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ డిజైన్ చేయాలి అంటే ఏదో ఒక బిజినెస్ అనేది కావాలి. మనం ఓన్గా చేసుకోవడానికి ఇది మనకి యూజ్ అవుతుంది. ఒక ఓన్గా అంటే మీరు ఏదన్నా ఒక ట్రైనింగ్ స్టార్ట్ చేశారు, లేకపోతే ఎవరైనా మీ ఫ్రెండ్స్ వచ్చేసి ఒక కాఫీ షాప్కి వెబ్సైట్ చేయమన్నారు, ఇట్లా ఏదో ఒక టాపిక్ అయితే తీసుకుంటాం. దానికి తగ్గట్టుగా వాళ్ళ బిజినెస్ పెద్దదా చిన్నదా, వాళ్ళ వెబ్సైట్ ఎంత, ఎన్ని పేజెస్ ఉండాలి, లైక్ వాళ్ళు ఎలాంటి కలర్స్ ఇష్టపడుతున్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. లేదు మనమే ఒక వెబ్సైట్ డిజైన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇవన్నీ కూడా కొంచెం డిసైడ్ అయ్యి తర్వాత మనకి కొంచెం బెటర్గా ఉండేది హోస్టింగర్. ఓకే, 1 minute. ఇక్కడ హోస్టింగర్లో మనకి ఇక్కడ ప్రైజెస్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెంట్ సింగిల్ వెబ్సైట్ కావాలనుకోండి, బట్ పర్ మంత్ 69 రూపీస్ అంటాడు. బట్ మనకి ఇది ఓపెన్ చేసి చూస్తే మనకి టోటల్గా ఎంత అమౌంట్ పడుతుంది అనేది తెలుస్తుంది. ఇక్కడ మనం అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఏది కావాలి అంటే. మనం ఏదైనా ఓన్గా బిజినెస్ చేసుకొని ఓన్గా మనీ ఎర్న్ చేసుకోవాలి అంటే, లేకపోతే మీకు ఈ వెబ్సైట్స్తో ఏం పని లేదు, నేను టెంపరీ డొమైన్స్ ఇస్తాను, ఆ డొమైన్స్ తోటి వెబ్సైట్ ఎలా డిజైన్ చేయాలో మీరు ప్రాక్టీస్ చేసుకోండి, ఆ డిజైన్ చేస్తే సరిపోతుంది. కానీ ఇది డిజైన్ చేయకుండా మనం ఎస్ఈఓ చేయొచ్చు అంటే మనకి బ్లాగ్ సెక్షన్లో మనమే చేయాలి. కాబట్టి కంపల్సరీగా దీని మీద ఎక్స్పీరియన్స్ అనేది రిక్వైర్మెంట్. మనం వెబ్సైట్ డెవలపర్స్ కాకపోయినా కూడా వెబ్సైట్ అనేది డిజైన్ చేయడం అనేది మేజర్ రిక్వైర్మెంట్. మనకి వర్డ్ ప్రెస్ తెలుసు అనుకుంటే మనకి హై ప్రయారిటీ ఉంటుంది అనమాట మన రెజ్యూమ్కి. కాబట్టి మనము వర్డ్ ప్రెస్ అనేది నేర్చుకోవాలి కంపల్సరీగా. ఇక్కడ మనం ఎన్ని రోజులకు కావాలో వెబ్సైట్ తీసుకుంటే, ఓన్లీ ఒక వెబ్సైటే అనుకుంటే ఇక్కడ వచ్చేసి టోటల్గా మనకి ఇంత పడుతుంది అనమాట 1 yearకి వచ్చేసి అమౌంట్. ఇంకా నెక్స్ట్ మనం కంటిన్యూ చేసుకొని మన వెబ్సైట్లోకి వెళ్ళిపోవచ్చు. అక్కడ మన డొమైన్ నేమ్ అది అడుగుతుంది,
ఆ డొమైన్ నేమ్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ నా డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వస్తుంది కానీ, బట్ ఇదే మనకి బిల్లింగ్ చేసేసుకొని ఇంకా మనకి ఆ డొమైన్ కూడా కావాలనుకోండి, ఆల్రెడీ డొమైన్ ఉంటే ఓకే, లేదనుకోండి డొమైన్ తీసుకుందాం అనుకుంటే ఇక్కడ మనకి చాలా డొమైన్స్ అనేవి కనపడతాయి. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు మేజర్గా మనకి ఇన్ని రోజులు అలవాటు ఉంది, మనకు తెలిసింది .com ఫేమస్ అనమాట. ఫస్ట్ నుంచి .com ఉండేది. తర్వాత ఏం చేశారంటే .in, .net, .info ఇట్లాంటి కొన్ని సబ్ డొమైన్స్ తీసుకొచ్చారు, లైక్ డొమైన్ ఎక్స్టెన్షన్స్. ఇప్పుడు ఏం చేశారంటే కేటగిరీస్, అంటే లైక్ మనం ఏ బిజినెస్ చేస్తున్నాం ఆ బిజినెస్కి తగ్గ డొమైన్ ఎక్స్టెన్షన్స్తో వచ్చేసినాయి. మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకుంటాం ఇక్కడ. కానీ ఇక్కడ వచ్చేసి మనకి గూగుల్ అల్గారిథం ఎలా థింక్ చేస్తుంది మన వెబ్సైట్ గురించి అంటే, మనం ఇప్పుడు .com సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మన బిజినెస్ ఆల్ ఓవర్లో ఎక్కడైనా చేసుకోవచ్చు, అన్ని కంట్రీస్కి యూజ్ అవుతుంది. అప్పుడు మనం అదే జస్ట్ మన డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ .com అని తీసుకొని, అలాగే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ .in తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు కానీ మన బిజినెస్ వచ్చి ఓన్లీ ఇండియా వరకే ఉంది. .com అయినా .in అయినా సేమ్ అనుకొని రెండు ఉన్నాయి అనుకోండి ఎగ్జాంపుల్కి. ఫర్ ఎవరైనా ఒకళ్ళు వచ్చి డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అని ఇస్తే ఇద్దరు సేమ్గా ఉన్నారు, సేమ్ కంటెంట్, అంటే లైక్ వాళ్ళ బిజినెస్కి తగ్గట్టు వాళ్ళు రాస్తున్నారు, వీళ్ళ బిజినెస్కి తగ్గట్టు వీళ్ళు రాస్తున్నారు, ఇద్దరు SEO చేస్తున్నారు, అంతా ప్రాపర్గా చేస్తున్నారు. ఎవరన్నా ఇండియాలో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అన్నప్పుడు .com సైట్ కన్నా కూడా ఫస్ట్ ప్రయారిటీ .in సైట్కి ఇస్తుంది గూగుల్ అల్గారిథం. ఎందుకంటే ఇండియన్ బేస్డ్ వెబ్సైట్ .in అంటే, అలాగే ఇండియాలో సెర్చ్ చేస్తున్నారు కాబట్టి ఇది ఇండియన్ రిలేటెడ్ అని మాక్సిమం .inకి హై ప్రయారిటీ ఇస్తుంది అనమాట. మనకి తెలిసిన అన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, లైక్ పెద్ద పెద్ద వెబ్సైట్స్. అందులో అందరికీ తెలిసింది అమెజాన్. ఇవి వరల్డ్ వైడ్గా వీళ్ళకి వెబ్సైట్స్ ఉన్నాయి, ప్రతి కంట్రీకి వాళ్ళు ఇస్తుంది. చూడు, మనం ఇండియాలో ఓపెన్ చేస్తాం, మనం ఏం టైప్ చేయలేదు, ఇండియా అని టైప్ చేయలేదు, ఏం లేదు, జస్ట్ అమెజాన్ అని టైప్ చేస్తే వాడు డైరెక్ట్గా amazon.in అనేది మనకు చూపిస్తున్నాడు. అలాగే మనకి .com, దీనికి amazon.com కూడా ఉంది. ఇది వచ్చేసి యూఎస్కి చూపిస్తాడు అనమాట. ఇక్కడ amazon.com ఇది ఓపెన్ చేస్తే ఇది యూఎస్కి రిలేటెడ్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి డాలర్స్లో ఉన్నాయి చూడండి, అంత అమౌంట్ అంతా యూఎస్కి రిలేటెడ్గా ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి చూడండి డాలర్స్ ఇచ్చాడు కాబట్టి యూఎస్కి రిలేటెడ్గా ఉంటుంది. అది .in అనుకోండి ఇండియా ఉంటుంది. అదే మనకి ఆస్ట్రేలియాలో వెళ్ళాలనుకోండి AU అని, కెనడాకి అయితే CA అని, యూకేకి అయితే .UK అని, ఇట్లా డిఫరెంట్ కంట్రీస్కి డిఫరెంట్ వెబ్సైట్స్ని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. .com తోటి వరల్డ్ వైడ్గా వాళ్ళు సర్వ్ చేయట్లేదు. .com అంటే ఏ కంట్రీకి ఇది రిలేటెడ్ అనేది గూగుల్ అల్గారిథం చేంజ్ అయింది కాబట్టి కంట్రీ వైడ్ బెస్ట్ రిజల్ట్ రావాలి అంటే ఇట్లా ఎవ్రీ కంట్రీకి ఒక డొమైన్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు అనమాట. ఇలా చేయడమే మనకి ఇప్పుడున్న ప్రజెంట్ గుడ్ రిజల్ట్స్ తీసుకురావడానికి యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటంటే ఇంకా మనకి ఇంకా డెప్త్గా మనం కనుక చూడాలంటే ఇది షాపింగ్ అనుకోండి, షాపింగ్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ అనుకోండి, ఎడ్యుకేషను, ఇట్లా మనం బ్లాగ్ అయితే బ్లాగు,
ఇట్లా డిఫరెంట్ కూడా మనము కేటగిరీస్ వైజ్గా అంటే ఆ కేటగిరీస్కి ఇంకా హెల్ప్ అవుతుంది అనమాట మనకి. అలా ఎవరండి జాయిన్ అయింది పేరు? మేడం నేనే లాగిన్ అయ్యాను ఓకే ఓకే సిస్టంలో. ఓకే. వేరేది అకాడమీ అని వస్తే సరే వైబ్రెంట్ అని వచ్చిందా కదా? సరే ఓకే అండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇట్లా మనము కంట్రీకి రిలేటెడ్గా మనం ఏదైనా బిజినెస్ చేయాలన్నా డ్రాప్ షిప్పింగ్ చేయాలన్నా ఇట్లా కంట్రీ స్పెసిఫిక్గా తీసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఒకవేళ వరల్డ్ వైడ్గా చేయాలి అనుకున్నా కూడా .com తీసుకోవచ్చు. బట్ బెటర్ రిజల్ట్ అనేది గూగుల్ అల్గరిథమ్ ఈ .inకే ఇస్తుంది కాబట్టి .inని హై ప్రయారిటీ చేసుకోవచ్చు. ఇట్లా మీరు డొమైన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు డొమైన్ సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే ఇయర్లీ వచ్చేసి అమౌంట్ అనేది ఇంత పే చేయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ అనుకోండి ఇట్లా 359 రూపీస్ అది ఇట్లా ఉంది. దీనికి యాడ్ చేస్తే డొమైన్తో పాటు మనకి అమౌంట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ 3000 పే చేయాల్సి ఉంటుంది ఒక వెబ్సైట్కి. ఇట్లా మీకు కావాల్సిన వెబ్సైట్ని మీరు ఓన్గా చేయాలి అనుకుంటే బై చేయండి. లేదు జస్ట్ మాకు ప్రాక్టీస్ వరకే చాలు, మేము ప్రాక్టీస్ చేసుకుంటామంటే నేనే మీకు ప్రొవైడ్ చేస్తాను ఫ్రీగా టెంపరీ వెబ్సైట్స్ని కంప్లీట్ ఆల్ పెయిడ్ ఫీచర్స్ తోటి మీరు అక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు వెబ్సైట్ డిజైనింగ్ అని. కానీ ఇప్పుడు ఈ వెబ్సైట్ డిజైనింగ్ చేయాలనుకున్నాము. ప్రజెంట్ మీకు నచ్చిన ఏదో ఒక ఫీల్డ్ మీరు తీసుకున్నారు, లైక్ ఎడ్యుకేషన్కి కానీ లేకపోతే ఏదైనా బ్యూటీకి సంబంధించింది కానీ ఏదైనా సర్వీసెస్ కార్ సర్వీస్ కానీ కార్ రెంటల్ కానీ హౌసెస్ కానీ లేకపోతే ఇమిగ్రేషన్ కానీ ఇట్లా మీకు నచ్చిన ఏదో ఒక ఫీల్డ్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు. లైక్ మీకు దేనికైనా యూజ్ అవుతాయి అనమాట. లైక్ అంటే డ్రాప్ షిప్పింగ్ చేసుకోవడానికి కానీ అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవడానికి కానీ బ్లాగింగ్ చేసుకోవడానికి కానీ వీటన్నిటికీ కూడా ఈ వెబ్సైట్ డొమైన్ అనేది ఇట్లా మీరు ఓన్గా తీసుకొని చేసుకోవచ్చు. కానీ ప్రజెంట్ ఇప్పుడు మనం టెంపరీగా అయినా కూడా ఒక వెబ్సైట్ని డిజైన్ చేస్తున్నాం కాబట్టి మీకు నచ్చిన ఏదో ఒక ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకోండి. ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వెబ్సైట్ని డిజైన్ చేయాలనుకుంటున్నాం. వెబ్సైట్ని డిజైన్ చేయాలనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి మనం డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ తీసుకున్నాం. సర్వీసెస్ తీసుకున్నప్పుడు సర్వీసెస్ ఏమేమి ఇస్తున్నాము అంటే SEO సర్వీసెస్ ఇస్తున్నాము, వెబ్సైట్ డిజైనింగ్ సర్వీసెస్, లైక్ ఇమేజెస్ అంటే గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ PPC, ఈమెయిల్ మార్కెటింగ్, వాట్సాప్ మార్కెటింగ్ ఇట్లా ఇవన్నీ కూడా ఇస్తున్నాం. ఇవన్నీ ఇస్తున్నాం కాబట్టి వీటన్నిటికి తగ్గట్టుగా ఒక థీమ్ అనేది డిజైన్ చేసుకోవాలి, అంటే సెలెక్ట్ చేసుకోవాలి. కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని పెయిడ్ థీమ్స్ ఉంటాయి. కొన్నేమో లైఫ్ లాంగ్ ఒకసారి పేమెంట్ చేస్తే లైఫ్ లాంగ్ ఉంటాయి, కొన్నేమో ఇయర్లీ రెన్యువల్ చేయించుకునేవి ఉంటాయి. ఇట్లా మనం బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్స్ని పెట్టి థీమ్ని సెలెక్ట్ చేసుకుంటాం. అది ఒక ప్రాసెస్. లేదు అంటే కంప్లీట్గా ఒక థీమ్ని మనమే ఓన్గా డిజైన్ చేసుకుంటాం. ఈ ఓన్గా డిజైన్ చేయాలంటే చాలా టైం పడుతుంది, దానికి ఎక్స్పీరియన్స్ కావాలి. ఇన్ కేసు సమ్ టైమ్స్ ఈ ఓన్గా డిజైన్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనకి కోడింగ్ కూడా కావాలి. అది ఏంటంటే HTML, CSS, జావా స్క్రిప్ట్ ఈ మూడింటి మీద గ్రిప్ ఉంటే మనం ఓన్గా చేసుకోగలుగుతాం. యాజ్ ఎ వర్డ్ ప్రెస్ డెవలపర్గా కనుక వెళ్ళాలి అనుకుంటే ఇవి 3 మళ్ళీ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడు వర్డ్ ప్రెస్ డెవలపర్గా తీసుకుంటారు. ఓన్లీ ఈ డిజైనింగ్ అంటే మనం బేసిక్గా మన డిజిటల్ మార్కెటింగ్ సరిపోతుంది. మనకి ఈ కోడింగ్ అనేది అసలు రావాల్సిన అవసరం లేదు. దాని గురించి మనకి నాలెడ్జ్ లేకపోయినా కూడా ఎవరు అడగరు. జస్ట్ మనం కంటెంట్ యాడ్ చేయడానికి, కంటెంట్ ఏదన్నా మోడిఫై చేయడానికి, ఏదన్నా అవసరం లేని డిలీట్ చేయడానికి, ఏదైనా ప్లగ్ఇన్స్ కావాలి అంటే రిక్వైర్మెంట్ని బట్టి యాడ్ చేయడం, ఇంతవరకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. దానికి తగ్గట్టుగా మనం ఏం చేయాలి అంటే వెబ్సైట్ డిజైన్ చేసే ముందు కీవర్డ్స్ని రీసెర్చ్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్
కీవర్డ్స్ని రీసెర్చ్ చేసుకోవాలి. ఈ కీవర్డ్స్ని రీసెర్చ్ చేయాలి అంటే మనకి కీవర్డ్ రీసెర్చ్ నార్మల్గా అయితే పాసిబుల్ అవ్వదు వితౌట్ టూల్స్. మనము టూల్స్ని యూజ్ చేసుకోవాలి. ఫ్రీ టూల్స్ ఉంటాయి, పెయిడ్ టూల్స్ ఉంటాయి. ఫ్రీ టూల్స్నే మనం యూజ్ చేస్తాము. పెయిడ్ టూల్స్ అనేవి కాస్ట్లీ అనమాట. అవి మనము పే చేసి తీసుకుంటే మనకి ఒక 5-6 వెబ్సైట్స్ ఉన్నాయి. ఎవ్రీ టైం మనం చేయాల్సి ఉంటే అలాంటప్పుడు రిక్వైర్మెంట్ అవుతుంది. కానీ ఒక వెబ్సైట్ కోసం చేయాలి అంటే కష్టం. కాబట్టి మనం ఫ్రీ టూల్స్ని యూజ్ చేసి కీవర్డ్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. కానీ దీనికన్నా ముందు కీవర్డ్స్ సెలెక్ట్ చేసుకునే ముందు అసలు ఎలాంటి కీవర్డ్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, అసలు కీవర్డ్స్ ఎన్ని రకాలు ఉంటాయి, ఏ కీవర్డ్స్ సెలెక్ట్ చేసుకుంటే మన బిజినెస్ ఫాస్ట్గా టాప్లో వస్తుంది, వీటన్నిటి మీద కూడా మనకి ఒక ఐడియా అనేది ఉండాలి. ఫస్ట్ అసలు కీవర్డ్స్ అంటే ఏంటంటే లైక్ ఎనీ వర్డ్ని మనం అంటే మన బిజినెస్ని రిప్రజెంట్ చేసే ఏ వర్డ్ అయినా మనం కీవర్డ్ అనే పిలుస్తాం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ఇది ఉంది కదా, రియల్ ఎస్టేట్ అని జస్ట్ ఇంతవరకు కూడా మనం కీవర్డ్ అనే అంటాం. రియల్ ఎస్టేట్ అంటే బిజినెస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ రియల్ ఎస్టేట్ అనేది షార్ట్ టైల్ కీవర్డ్. అంటే కీవర్డ్స్ 2 టైప్స్, ఒకటి లాంగ్ టైల్ కీవర్డ్, రెండోది షార్ట్ టైల్ కీవర్డ్. ఇది షార్ట్ టైల్ కీవర్డ్. ఈ షార్ట్ టైల్ కీవర్డ్ మనకి కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈ రియల్ ఎస్టేట్ అనేది మనకి చాలా యూస్ చేస్తారు. లైక్ బ్లాగ్స్ రాసుకునే వాళ్ళు యూస్ చేస్తారు, కంపెనీలు వాళ్ళు యూస్ చేస్తారు, మధ్యలో ఏజెంట్స్ యూస్ చేస్తుంటారు. ఇట్లా డిఫరెంట్ ఫార్మాట్స్లో మనం ఈ రియల్ ఎస్టేట్ అనేది యూస్ చేస్తాం. కానీ ఈ రియల్ ఎస్టేట్ అనే కీవర్డ్ మనకి ఏది రిప్రజెంట్ చేయదు, జస్ట్ ఒక కీవర్డ్ అంతే. కానీ కొంతమంది క్లయింట్స్ ఏం అడుగుతారంటే ఈ వర్డ్కి కూడా మా వెబ్సైట్ టాప్లో రావాలి అంటారు. అది హైలీ డిఫికల్ట్ అనమాట, చాలా టైం పడుతుంది. ఆల్రెడీ కొన్ని కంపెనీస్ దానికి ఇండెక్స్ అయిపోయి ఉంటాయి. వాళ్ళందరినీ మనము క్రాస్ చేసుకుంటూ రావాలి. అలాగే ఇప్పుడు వచ్చేసి మనకి నెక్స్ట్ ఇంకొక కీవర్డ్ ఉంది, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఇన్ హైదరాబాద్ అని. ఇప్పుడు ఇది కొంచెం లాంగ్ టైల్ కీవర్డ్ అనమాట. కీవర్డ్ 1 or 2 వర్డ్స్ ఉంటే అది షార్ట్ టైల్ కీవర్డ్ అంటాం. మోర్ దెన్ 2 వర్డ్స్ ఉంటే అది లాంగ్ టైల్ కీవర్డ్ అంటాం. ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ అనేది జస్ట్ మనం ఇది ఇంతవరకే యూజ్ చేస్తే ఇది ఆల్ ఓవర్ ఇండియా అని ఆల్ ఓవర్ వరల్డ్లో కూడా కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఫస్ట్ మన లోకల్లో, తర్వాత నెక్స్ట్ స్టేట్స్ లైక్ ఇండియా, అట్లా మొత్తం ఎక్కడెక్కడైతే ఈ కీవర్డ్ యూజ్ చేశారో మొత్తం అన్నిట్లోకి వెళ్ళేసి డేటా కలెక్ట్ చేస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనం పర్టికులర్గా స్పెసిఫిక్ చేస్తాం హైదరాబాద్ అని. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న రిజల్ట్లో ఈ రియల్ ఎస్టేట్ అనే వర్డ్ యూజ్ చేసిన వాళ్ళందరిలోకి అన్నీ ఫిల్టర్ అయిపోయినాయి, ఏజెంట్స్లోకి వచ్చేసింది. అంటే ఇక్కడ చాలా వరకు ఫిల్టర్ అయ్యి వెళ్ళిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడ నుంచి హైదరాబాద్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. జస్ట్ ఓన్లీ హైదరాబాద్ ఏరియా వరకే తీసుకొస్తుంది. ఈ హైదరాబాద్ ఏరియా వరకే తీసుకొస్తున్నప్పుడు ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తున్నారో వాళ్ళు ఎక్కువగా హైదరాబాద్ బేస్ మీద చేస్తారు కాబట్టి వాళ్ళ రిజల్ట్ టాప్లో వస్తే వాళ్ళకు ఒక లీడ్ అనేది వస్తుంది అనమాట. ఇది మనకి మీనింగ్ఫుల్గా ఉంటుంది మన వెబ్సైట్ని రిప్రజెంట్ చేయడానికి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇండియా వైడ్గా టార్గెట్ చేయాలి. మనము హైదరాబాద్ వరకే చేస్తున్నాం అనుకో, హైదరాబాద్ వరకే టార్గెట్ చేయాలి ఫస్ట్. ఇట్లా నార్మల్ జనరల్గా టార్గెట్ చేస్తూ వెళ్తే మనకి లీడ్స్ రావు అనమాట. ఏ బిజినెస్ అయినా అదే, మీరు ఎంతవరకు టార్గెట్ చేస్తున్నారో ఫస్ట్ అంతవరకు మనము రిప్రజెంట్ చేయాలి. అలా రిప్రజెంట్ చేయడం వల్ల మనకి స్పెసిఫై అవుతుంది అనమాట, మన బిజినెస్ ఎక్కడ ఇస్తున్నాము, ఎవరికి కనిపించాలి మన వెబ్సైట్ అనేది గూగుల్ అల్గారిథంకి మనం హింట్ ఇస్తున్నాం. ఇట్లా ఎవరైనా టైప్ చేయగానే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఇన్ హైదరాబాద్ అని మన వెబ్సైట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. దానికోసం మనం ఏం చేస్తామంటే ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఇన్ హైదరాబాద్ అని తీసుకున్నాం. అలాగే డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని కూడా తీసుకుందాం. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్.
ఇప్పుడు ఇక్కడ ఒక కీవర్డ్ అనేది తీసుకున్నాం. మనం హైదరాబాద్‌కి కానీ మనమేం థింక్ చేస్తున్నాము, ఒక టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఆర్డర్ ఫార్మాట్‌లో డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ అని ఇస్తాయి. కానీ సెర్చ్ చేసే వాళ్ళందరికీ ఇంగ్లీష్ రావాలని లేదు. వాళ్ళు ఇలానే సెర్చ్ చేయాలని కూడా లేదు. వాళ్ళ ఇష్టము. వాళ్ళు ఎలా అయినా సెర్చ్ చేస్తారు. కానీ ఎలా సెర్చ్ చేసినా మన వెబ్‌సైటే రావాలి. అంటే యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా సెర్చ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఏంటంటే మనకి గూగుల్ మొత్తము కీవర్డ్ బేస్ మీద రన్ అయ్యేది. అప్పుడు మనం ఇలా కరెక్ట్ ఫార్మాట్లో ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే గూగుల్ అల్గారిథం మన వెబ్సైట్ని టాప్లో చూపించేదనమాట. కానీ అప్పుడు ఏమవుతుందంటే ఎండ్ యూజర్స్ సేమ్ ఇదే ఫార్మాట్లో సెర్చ్ చేయట్లేదు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు సెర్చ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఇంట్రెస్ట్లు ఎలా ఉంటాయని. అప్పుడు గూగుల్ వాళ్ళు ఏం చేశారంటే దాన్ని మార్చారు. ఇప్పుడు సెర్చ్ ఇంటెంట్ బేస్ మీద కీవర్డ్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఈ కీవర్డ్ సెర్చ్ ఇంటెంట్ని చూపిస్తుంది. ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళని చూస్తున్నారు అని. బట్ కొన్ని కీవర్డ్స్ని ఏంటంటే ఇంటెన్షన్ లేకుండా అంటే లైక్ వాళ్ళకి ఇలా సెర్చ్ చేయాలని తెలీదా సర్వీసెస్ అని జస్ట్ ఇక్కడ వరకే సెర్చ్ చేస్తారు. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని సెర్చ్ చేస్తారు. కానీ వాళ్ళు ఏంటంటే హైదరాబాద్లో చూస్తుంటారు. వేరే వేరే చూపిస్తున్నా మనకి యూజ్ ఉండదు. అప్పుడు ఏం చేస్తారంటే ఇది వచ్చేసి ఇండియా వైడ్గా ఎక్కడున్నాయో చూపిస్తారు. అలాగే ఇక్కడ వచ్చేసి వీళ్ళు హై ప్రయారిటీ ఏమి ఇస్తుంది అంటే గూగుల్ అల్గారిథం వాళ్ళు ఇలా సెర్చ్ చేసినా కూడా మనకి హైదరాబాద్ అనే చూపిస్తుంది. అంటే ఈ సర్వీసెస్ మనం ఒక ఏరియా స్పెసిఫై చేయలేదు, ఏం స్పెసిఫై చేయలేదు. జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని ఎవరో టైప్ చేశారు. మనకు సర్వీసెస్ కావాలి, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని టైప్ చేశారండి. నేను హైదరాబాద్ అని సెర్చ్ చేయాలో ఇంకో లొకేషన్ సెర్చ్ చేయాలో వాళ్ళకి తెలియదు. కానీ అప్పుడు గూగుల్ అల్గారిథం స్మార్ట్గా యాక్ట్ చేస్తా లైక్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ ఇన్ హైదరాబాద్ అని వచ్చింది. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఇన్ హైదరాబాద్ అని వచ్చింది. కానీ ఇక్కడ ఫస్ట్ వచ్చింది .in వచ్చింది, సెకండ్ వచ్చేసింది .com అని వచ్చింది. ఇట్లా రిజల్ట్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ కీవర్డ్కి మనకి రిజల్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఇట్లా మనము కీవర్డ్స్ అనేవి సెర్చ్ చేసుకోవాలి. లైక్ ఎండ్ యూజర్ ఎలా థింక్ చేస్తాడు, ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కీవర్డ్స్ని ఎలా సెర్చ్ చేయాలి, ఇవన్నీ మనం తెలుసుకొని ఫస్ట్ కీవర్డ్ రీసెర్చ్ అనేది చేసుకోవాలి. కీవర్డ్ రీసెర్చ్ చేసుకున్న తర్వాత వెబ్సైట్ డిజైనింగ్ చేసి ఆ వెబ్సైట్కి ఆ కీవర్డ్స్కి తగ్గట్టుగా అప్పుడు కంటెంట్ క్రియేట్ చేసుకుని వెబ్సైట్లో అప్డేట్ చేయాలన్నమాట. ఫస్ట్ ఈ కీవర్డ్ రీసెర్చ్ చాలా ఇంపార్టెంట్ అందరికి. లైక్ బిజినెస్ చేసినా, జాబ్ చేసుకున్నా, లేకపోతే ఓన్గా మనీ ఎర్న్ చేసుకోవాలనుకున్నా, ఏ పాయింట్లోకి వెళ్ళినా మనకి ఇంపార్టెంట్ వన్ ఈ కీవర్డ్ రీసెర్చ్. కొన్ని కంపెనీస్ అయితే కంప్లీట్గా కీవర్డ్ రీసెర్చ్ ఎక్స్పర్ట్స్ని పెట్టేసుకుంటారు. అంటే వాళ్ళకి ఎక్కువ కంపెనీస్ ఉంటాయి, పెద్ద పెద్ద ఎంఎన్సీస్ లాంటి వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్కి ఒక పర్సన్ ఉంటారు. కీవర్డ్ రీసెర్చ్కి సపరేట్ ఉంటారు, అలాగే రిపోర్ట్ అనాలిసిస్కి వేరే ఉంటారు. ఇట్లా ప్రతి దానికి ఒక్కొక్క పర్సన్ ఉంటారు. బట్ చిన్న చిన్న కంపెనీస్ అంతమందిని మెయింటైన్ చేయలేవు కాబట్టి అన్నీ మనకే ఇస్తుంది. ఈ కీవర్డ్ రీసెర్చ్ అనేది రేపు ఎలా చేయాలి, అసలు ఒక ఎండ్ యూజర్ ఎలా థింక్ చేస్తాడు, ఇది కూడా ఇప్పుడు మనం ప్రీవియస్ అంటే ఏఐ రాకముందు మనం ఎలా చేసేవాళ్ళం, ప్రజెంట్ ఏఐ వచ్చినాక సింప్లిఫై చేసుకొని ఎలా మనం ఈ ఫాస్ట్గా ఈ రిజల్ట్ తీసుకోవాలి, ఇవి నేను రేపు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఒకసారి హలో హలో వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు. సరే, జస్ట్ ఇది ఓన్లీ థియరీ. నేను మెటీరియల్ ఫార్వర్డ్ చేస్తాను మీకు. ఓకే ఓకే. సుశీల గారు ఉన్నారా?
హలో హలో సుశీల గారు హలో రామకృష్ణ గారు ఉన్నారా? హలో సుశీల గారు ఉన్నారా? వినిపిస్తుందా? హలో వినిపిస్తుందా? సరే అండి, క్లాస్ ఇంకా రేపు కంటిన్యూ చేస్తాను. అది మొత్తము ఇంకా టూల్స్ అవన్నీ ఎలా సెర్చ్ చేయాలి, ఎలా చేయాలి అనేది డీటెయిల్స్. ఓకే, థ్యాంక్ యూ. గాయత్రి, నీది ఇది ఒకసారి నేను టెస్ట్ చేస్తానంటే ఒకసారి ఇక్కడి నుంచి మాట్లాడచ్చు. ఓకే మేడం, వస్తుంది నాకు. ఓకే, నో ప్రాబ్లం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. అంటే టూ లింక్స్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. అవును, చేయాలి. టూ మీరు లింక్స్ ఓపెన్ చేసి వస్తుంది. అంటే ఫోన్ లో నుంచి మాట్లాడుతున్నా. అదే అట్లనే చేయొచ్చు. ఫోన్ లో అంటే చూడ. సిస్టమ్ లో వేరే లాగిన్ ఉంది, అందుకని అందులో సరే సరే, ఓకే. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ.